పీకేసుకున్నారు కదా వైస్ చైర్మన్. మరి ఈ పొద్దు ఎందుకు కలిసి ఇక్కడ మోహన్ చూపించాలని కూడా రాలేదు. వీళ్ళు ఎవరి కోసం ఉన్నారు? వాళ్ళ ఆదాయం కోసం ఉన్నారా, ప్రజల కోసం ఉన్నారా? వాళ్ళ మీద వాళ్ళందరి దగ్గర ఎంత వసూలు చేసుకున్నారో ఏం కదా తెలియదు. కారణం మేడం కోరం లేదు. బడ్జెట్ సమావేశానికి 21 మంది కావాలి, సభ్యులు రాలేదు కాబట్టి వాయిదా వేయాలి. ముందుగా సమాచారం ఇచ్చాం కదా మేడం. ఏమైనా అంటే మనకు ప్రెసెంట్ గా 13, 14, 15 గవర్నమెంట్ ప్రకారం సంక్రాంతి పండుగ అప్పుడు ఉంది. కానీ మన ఆంధ్ర పట్టణ ప్రజలు 13వ తేదీ కూడా పండుగ చేసుకుంటున్నారు కాబట్టి సభ్యులు రాలేదు. మన సభ్యులు హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. 21 మంది కోరం ఉండాలి కాబట్టి ఈ సభ వాయిదా వేయడం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సదస్సులకు నమస్కారం ప్రతి ఒక్కరికి. ఈరోజు మాకు మున్సిపల్ మీటింగ్ ఉంది. మీటింగ్ అని చెప్పేసి అందరికీ మాకు ఎజెండాలు 2 ఇచ్చారు. ఒకటి 11 గంటలకు, ఒకటి 12 గంటలకు అని. బడ్జెట్ సమావేశం మొన్న 31వ తేదీ వాయిదా వేశారు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు వేశారని ఆ రోజు అడిగాం. ఆ రోజు మేము నిలదీసి ప్రశ్నిస్తే మాకు మైకులు కట్ చేసి మా నోర్లు మూయించారనమాట. ఆ పొద్దు వాళ్ళే ఆడిందాట పాడింది పాట. మరి ఈ పొద్దు మళ్ళీ 2 ఎజెండాలు ఇచ్చారు. మరి ఈ పొద్దు కనీసము ఒకదాని కూడా వాళ్ళు అటెండ్ అయ్యి 11 గంటల మీటింగ్ లేదు, 12 గంటల మీటింగ్ లేదు. మరి ఏ విధంగా వాళ్ళు ఆదోళనలో ప్రతి ఒక్కరికి పండగ సంక్రాంతి ఒకేసారి వస్తుందా? వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా వస్తుందా? ఈ రోజు మాకు ఎందుకంటే మేము ప్రజల సమస్య మీద వచ్చాం. ఎలక్షన్లు తొందరలో వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. ప్రజల కష్టాలను ఎంతో కొంత మనం తీర్చాలా, ముందుండి మంచి చెడ్డ మనకు ఓటేసి గెలిపించారు అని చెప్పేసి అన్నందుకు మేము పండగలు పబ్బాలు అనుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేపుంది పండగ. భోగి, సంక్రాంతి అన్నది మామూలుగా 14, 15, 16 ఇచ్చారు. మరి వీళ్ళకి కానీ వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రము కోరం లేదని చెప్పేసి అని దాని ఒక పండగ సౌండ్ చూపించారు మాకు. ఇన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే 53 మంది సభ్యులను వాళ్ళు వర్కర్స్ గా ఎంచుకోవడం అయిందని దాని మీద మేము ఇప్పుడు ఈ అజెండాలో పొందుపరచలేదు. వాళ్ళందరి దగ్గర ఎంత వసూలు చేసుకున్నారో ఏం కదా తెలియదు. మరి ఇప్పుడు అజెండాలో అది పొందుపరచడం అని చెప్పేసి అని దానికి ఈ భోగి పండుగ అడ్డు తీసుకున్నారు. ఈ విధంగా ఎన్నాళ్ళు చేస్తారు? ప్రజల సమస్యలు ఎన్నాళ్ళు ఇట్లా వదిలిపెడతారు? ఇటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ లో వచ్చినా కూడా ఎంతమంది ప్రజలకు న్యాయం చేయగలరు? ఉన్న వాళ్ళని కష్టపడి పోరాడి చేద్దాం మంచిగా ప్రజలకు అన్న వాళ్ళకు కూడా మాకు సరైన స్పందన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోరం అని చెప్పేసి వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు రావచ్చు, బుద్ధి పుట్టినప్పుడు పోవచ్చు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాయిదా వేయచ్చు. ప్రజల కోసం మనం వచ్చామా? మన ఇష్టానుసారంగా చేద్దామా? మనం ఇక్కడికి ఎందుకు కానీ పంపించారు ప్రజలు? వాళ్ళ తరఫున మనం పోరాడాలన్నా మన సొంతంగా మన నిర్ణయాలను మనం తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని మన ఇష్టానుసారం తీర్మానాలు ఇచ్చుకొని వెళ్ళిపోవాలన్నా? దీని మీద ప్రజలందరూ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీ స్పందనలు ఎలా ఉన్నాయో తెలపండి. ఉత్తరోత్తర రాబోయే కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వము ఏ విధంగా ఇప్పటికే ఇంత అరాచకాలతో ఇన్ని అన్యాయాలు చేస్తున్నారు ప్రజలకు, నెక్స్ట్ మళ్ళీ వచ్చిందంటే ఏ విధంగా వాళ్ళని ఆదరించాలి? కష్టపడే వాళ్ళ నోళ్లలో కూడా మన్ను కొడుతున్నట్లు మేము ముందుండి ప్రజల కోసం న్యాయం చేయాలని చెప్పేసి మా టైం టు టైం మేము వస్తున్నాం. వచ్చినప్పుడు మమ్మల్ని నోరు మీర్చారు, ఇప్పుడు వచ్చాక కూడా పండుగ ఉంటే అని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు ఆదోళన ఎవరికి లేని పండుగ వాళ్ళకి మాత్రమే వస్తుందా? ప్రత్యేకంగా వైఎస్ఆర్ వాళ్ళకే వస్తుందా? ప్రజల కష్ట సుఖాల మీద ఎంతవరకు వాళ్ళ స్పందన? మొన్న చూస్తే ఇంకా మన శానిటైజర్ వర్కర్లకు జీతాలు లేదు, అది ఇది అన్నారు. మరి ఎంత సానుభూతి ఉండి ఎందుకప్ప ఇప్పుడు ధరపట్లేని మీటింగ్లు? వాళ్ళ ఇష్టానుసారమేనా? మరి అంత పొద్దు అన్న పీకేసుకున్నారు కదా వైస్ చైర్మన్. మరి ఈ పొద్దు ఎందుకు కలిసి ఇక్కడ మోహన్ చూపించాలని కూడా రాలేదు. కమిషనర్ మాత్రం, చైర్మన్ మాత్రం వచ్చారు. వచ్చేసి మా కోరం లేదు, మేము అందుకే వాయిదా వేస్తున్నాం అన్నారు. మరి ఎంతవరకు అంటే మీ ఇష్టానుసారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? మనం ప్రజల కోసం ఉన్నామా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీర్మానిస్తే దానికోసం విని వెళ్ళిపోవడం అనుకున్నామా? ఇది మేము ప్రజలకు ఎందుకంటే స్పష్టంగా తెలియజేయాల్సింది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుందో, ఇంతవరకు గతంలో ఏం చేసిందో, ఎంతవరకు చేసింది, మేము అక్కడి నుంచే వచ్చినా కూడా ఎన్ని కష్టాలు పడి వచ్చి ప్రజల కోసమే నిలబడి పార్టీలు మారినా చేసినా వాళ్ళకి న్యాయం చేయాలా, న్యాయం కోసమే పోరాడుతున్నాం. మరి వీళ్ళ వైఖరి మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చారని కూడా ప్రశ్నించారు. మేము ఎక్కడి నుంచి వచ్చినా ప్రజల కోసం ఉన్నాం. వీళ్ళు ఎవరి కోసం ఉన్నారు? వాళ్ళ ఆదాయం కోసం ఉన్నారా, ప్రజల కోసం ఉన్నారా? ప్రతి ఒక్కరు ఆదరణ ప్రజలందరూ కూడా దీని మీద ఎప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ వస్తుందో తెలియదు. ప్రజలకు ఏ వర్క్ చేయడానికి ఆగిపోతాయి. ఇప్పటివరకు పెట్టినా కూడా మాకు అజెండాలో ఉన్నాయి కూడా వీళ్ళు ఈ విధంగా మీటింగ్ ఆపేస్తే ఏ విధంగా మేము ప్రజలకు వర్క్ చేసి చూపించాలి, నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా చెప్పుకోవాలి అంటే ఆ పొద్దు మేము చెప్పుకోవడానికి కూడా వీళ్ళు చేసేవే మేము ప్రతి ఒక్కరు మేము ఎలక్షన్ లో చెప్తాం. అంతకుమించి ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళు చేసే న్యాయబద్ధమైన చట్టాలను
ప్రతి ఒక్కరు ఆదాని ప్రజలందరూ కూడా కనువిప్పుతో చూడండి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుంది, ప్రజల మీద ఎంత కష్ట సుఖాలు తెలుసుకొని స్పందన ఇస్తుందో అందరికీ తెలియాలని చెప్పి మరీ కోరుకుంటూ నేను నా పేరు బెల్లాల లలితమ్మ, 35వ వార్డు కౌన్సిలర్. ఇక్కడ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు బడ్జెట్ సమావేశం అలాగే సాధారణ సమావేశం ఉండడం జరిగింది. సమావేశం టయానికి మేము ఇక్కడ చేరుకున్నాము. ఇక్కడ వస్తే ఎవరు కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు ఎవరు రాలేదు. ఈరోజు ఆదాని పట్టణ ప్రజలకి మనల్ని గెలిపించి ఇక్కడ పంపించినారు. ఏదైనా సమస్యలు ఉంటే మనం తీర్చాల్సిందిగా మనల్ని ఎన్నుకున్నారు ప్రజాప్రతినిధులుగా. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కౌన్సిలర్లు ఎవరు కానీ బాధ్యతారహితంగా నడుచుకోవటం లేదు. 4 కౌన్సిలర్లు వచ్చినాము. ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఇది దేనికి వాయిదా వేసినారనే దానికి కూడా సమాధానం కూడా చెప్పుకోకుండా కౌరవం లేదని చైర్మన్ గారు కూడా వెళ్ళిపోయినారు. గతంలో ఇలాగే 23 పనులు పెట్టలేదని అప్పుడు కూడా వాయిదా వేసినారు. మరి ఈ రోజు కూడా అది పెట్టలేదని వాయిదా చేసినారని నేను చైర్మన్ గారిని ప్రశ్నిస్తున్నా. నా పేరు పి చిన్న, 18వ కౌన్సిలర్. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కౌన్సిల్ జరగ కారణం ఏమంటే అందరికీ తెలిసే ఉంటుంది, పండగ రేపని మనము క్యాలెండర్లు చూస్తాము. మళ్ళీ ఈరోజు వాళ్ళు పండగని ఈ రోజు అనుకుంటున్నారంట. మళ్ళీ ఈరోజు పండగే ఉండొచ్చు వాళ్ళకి. మరి గతంలో కూడా మొన్న నెల పోయిన నెల కూడా వాళ్ళకి ఏవైతే వర్కర్స్ విషయం పెట్టలేదని ఆ విషయమై వాళ్ళు ఈ రోజు కూడా రాలేదేమో అనుకుంటాము. ఎందుకంటే పండుగ రేపు ఉంది. మరి ఈ రోజు పండుగ కానీ ఈరోజు మీడియా మిత్రులు కానీ అందరూ ఆఫీసర్లు, కమిషనర్ కానీ మేమైతే అందరూ వచ్చినాము. మరి వాళ్ళు రావడం పండగ రాలేదని కారణం చాలా మంచి పని చేస్తున్నారు. కానీ పండుగ చేసుకోవడం అంతా మంచిదే. హిందువులు అయిన వాళ్ళు మనం ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవడం మంచిదే. కానీ ఈ రకంగా మనము రాలేకపోవడము చాలా బాధాకరము. ఇట్లాంటి ఎప్పుడు జరగరాదని కోరుకుంటున్నాను. నా పేరు సురేష్, 2వ వార్డు కౌన్సిలర్. 11 గంటలకి దాని నుంచి సభ్యులు, వైఎస్ఆర్ సభ్యులు అందరూ ఎవరు రాలేదు. అది మీటింగ్ వాయిదా పడింది. దాని నుంచి మేమంతా తిరిగి వెళ్ళాల్సిన పనులు. బిల్లు ఇంకా ఉండేది ఒక మంత్ ఉంది. దాని నుంచి వీళ్ళు ఏదైనా పనులు జరగకుండా అన్ని ఆపేసినట్టు ఉంది కనిపిస్తుంది నాకైతే. వీళ్ళు ఎందుకు అటెండ్ కావడం లేదో నాకైతే అర్థం కాలేదు. పోయిన మంత్ కూడా కొంచెం గొడవ జరిగింది. ఇది ఎందువల్ల అనేది మాకైతే అర్థం కాలేదు. మేము తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాం.